హాయ్ గైస్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నథింగ్ నుంచి ఒక కొత్త సిరీస్ మన ఇండియాలోకి రాబోతుంది నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో వచ్చేసరికి. యాక్చువల్గా మనకి సిఎంఏ ఫోన్ 2 Pro సక్సెసర్ మనకి సిఎంఏ ఫోన్ 3 Pro రావాలి. బట్ కొన్ని కారణాల వల్ల ఆ మొబైల్ డిస్కంటిన్యూ చేసుకుంటూ కొత్త సిరీస్ తీసుకొస్తున్నారు అనమాట. సో దాన్ని పక్కన పెట్టి కొత్త సిరీస్ లాంచ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఆ మొబైల్ లాంచ్ చేస్తే కనుక ఎక్స్ప్రెషన్ ఎక్కువ ఉంటాయి, ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ తీసుకొస్తారు, సేల్స్ కొంచెం తక్కువ ఉంటాయి. అది కాకుండా ఒక జీరో నాలెడ్జ్తో ఈ మొబైల్ తీసుకొస్తే కనుక వాళ్ళు ఎంత పెట్టినా సరే ప్రైస్ అని మనకి ఒక మైండ్ సెట్ అయిపోద్ది. కాబట్టి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈ మొబైల్ మన ఇండియాలోకి లాంచ్ చేస్తున్నారు అనమాట. అసలు ఈ మొబైల్ నేమ్ ఏంటి, దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి, మీకు ఈ పాటికి తెలిసే ఉంటుందన్నమాట. ఎందుకంటే ట్విట్టర్లో కానీ వెబ్సైట్లో కానీ ఈ పాటికి మనకి హల్చల్ చేస్తూనే ఉంటుంది ఈ మొబైల్ వచ్చేసరికి. అదే మనకి నథింగ్ ఫోన్ 4B అనే మొబైల్. బి సిరీస్ కొత్త సిరీస్ రాబోతుంది ఈ మొబైల్ వచ్చేసరికి. 4A Pro మనకి ఆకాశం అడిగిపోయిందన్నమాట ప్రైస్ చూస్తే కనుక. స్పెక్స్ అయితే కనుక ఒక యావరేజ్గా ఉన్నాయి, ప్రైస్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మొబైల్ మనకి కొంచెం తక్కువలో తీసుకొస్తారని చెప్పి కొన్ని వెబ్సైట్లో మనకి మెన్షన్ చేస్తూనే ఉన్నారు. అయితే ఈ నథింగ్ ఫోన్ 4B దాని గురించి మాట్లాడితే స్పెక్స్ గురించి మాట్లాడదాం, ప్రైస్ గురించి లాస్ట్లో మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెక్స్ గురించి మాట్లాడితే డిజైన్ క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ. డిజైన్ క్వాలిటీ గురించి మాట్లాడితే నథింగ్ మనకి ఎప్పటికప్పుడు మనకి అట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది డిజైన్ క్వాలిటీ వచ్చేసరికి. అది 4A కానీ 4B కానీ 3A కానీ 3A ఏదో ఒకటి అలాగే మనకి ఏదో ఒకటి మనకి కొత్తగా తీసుకొస్తూనే ఉంటారు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి, ఫ్రంట్ వచ్చేసరికి. దీంట్లో కూడా మనకి సేమ్ అదే మాదిరి తీసుకొస్తున్నారు అనమాట. బ్యాక్ నుంచి ట్రాన్స్పరెంట్ గ్లాస్ తీసుకొస్తూనే ఉంటున్నారు. 2 కెమెరాలు ఉంటాయి వర్టికల్ గా, మనకి చుట్టూ ఫ్రేమ్ మనకి ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొడక్షన్ మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తూనే ఉంటారు. పంచోల్ డిస్ప్లేతో వస్తుంది, ఫ్లాట్ గా ఉంటుంది ఈ మొబైల్ వచ్చేసరికి. నథింగ్ ఫోన్ మొబైల్స్ అన్ని కూడా మనకి ఫ్లాట్ గా తీసుకొస్తూ ఉంటారు. ఎందుకంటే గేమింగ్ ఆడదామన్నా, మూవీస్ చూద్దాం అనుకుంటే కనుక ఈ ఫ్లాట్ డిస్ప్లే అనేది మనకి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి అందుకే మనకి ఫ్లాట్ గా తీసుకొస్తూనే ఉంటారు ఈ మొబైల్ వచ్చేసరికి. దీంట్లో మనకి ఏం మిస్ చేయట్లేదు అనమాట. బ్యాక్ సైడ్ మనకి ఆ లైట్స్ కానీ, కీ బటన్స్ కానీ, వాల్యూమ్ బటన్స్ కానీ ఏం మనకి మిస్ చేయట్లేదు ఇందులో వచ్చేసరికి. సో బటన్స్ కానీ, డిజైన్ క్వాలిటీ కానీ, బిల్డ్ క్వాలిటీ కానీ బాగానే తీసుకొస్తున్నారు అనమాట ఈ మొబైల్ వచ్చేసరికి. ఇంకా డిజైన్ క్వాలిటీ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మనకి 3 కలర్స్ వస్తున్నాయి అనమాట. ఒకటి బ్లాక్, బ్లూ కలర్, వైట్ కలర్. బ్లూ కలర్ని, వైట్ కలర్ని ఎక్కువ టీచ్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ మార్కెట్ ఉండదు మనకి బ్లూ కలర్, వైట్ కలర్. ఇంకా ఎక్కువ మార్కెట్ ఉందనుకుంటే కనుక వైట్ కలర్ ఎక్కువ మార్కెట్ ఉంటుంది. లేడీస్ అయితే ఖచ్చితంగా ఫిదా అవుతున్నారు వైట్ కలర్ వచ్చేసరికి. అందుకే మనకి ఫస్ట్ వైట్ కలర్ మనకి బాగా సేల్ అవుతుంది, తర్వాత బ్లూ కలర్, తర్వాత బ్లాక్ కలర్ అనమాట. ఈ 3 కలర్స్కి మంచి మార్కెట్ ఉంది. డిమాండ్ కూడా మనకి ఆఫ్లైన్ మార్కెట్లో ఎక్కువ ఉంది. సో కలర్స్ చాలా బాగున్నాయి. మొబైల్స్ కలర్స్గా ఇవన్నీ మనకి కొంచెం యూనిక్గా అనిపిస్తూ ఉంటాయి ఈ మొబైల్లో వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ అనమాట. ఈ మధ్యకాలంలో మనకి ఆఫ్లైన్ మార్కెట్లో కానీ ఆన్లైన్ మార్కెట్లో మనకి కాంపాక్ట్ మొబైల్స్ ఎక్కువైపోతున్నాయి అనమాట. అది మనకి వివో నుంచి కానీ, OnePlus నుంచి కానీ అన్ని కంపెనీస్ మనకి కాంపాక్ట్లో మొబైల్స్ మనకి కనిపిస్తూనే ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మొబైల్ మనకి కాంపాక్ట్లో మంచి మొబైల్ తీసుకొస్తుంటారు ఈ మొబైల్ వచ్చేసరికి. డిస్ప్లే సైజ్ 6.3 ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. HDR సపోర్ట్ చేస్తుంది. 10BT ప్యానల్, స్టీరియో స్పీకర్స్. డిస్ప్లే క్వాలిటీ మనకి ఏముండాలో అన్ని మనకి తీసుకొస్తూనే ఉంటారు ఇది వచ్చేసరికి. డిస్ప్లే సైజ్ కానీ, డిస్ప్లే క్వాలిటీ కానీ ఈ మొబైల్లో చాలా బాగుంటుంది. మూవీ చూద్దాం అనుకుంటే కనుక చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. న్యాచురల్ గా మనకి మూవీ చూద్దాం అనుకుంటే మనకి కొంచెం బ్రైట్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. నథింగ్ లో వచ్చేసరికి ఇందులో సేమ్ మనకి అదే విధంగా కనిపిస్తూనే ఉంటుంది. చాలా రూమర్స్ ఏంటంటే మనకి 1.5K తీసుకొస్తారని చెప్పి అంటున్నారు కానీ, బట్ నాకు తెలిసి తీసుకురారు. వీళ్ళు నార్మల్ గానే మనకి తీసుకురారు అనమాట. ఇంకా బడ్జెట్ తీసుకొస్తున్నారు కాబట్టి ఇందులో అస్సలు తీసుకురారు. నాకు తెలిసి నార్మల్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేకి వస్తారు ఇందులో వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ నాట్ బ్యాడ్, చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే బ్యాక్ సైడ్ మనకి 2 కెమెరాలు కనబడుతున్నాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ LYT-710 సెన్సార్తో వస్తుంది. ఇంకా 2 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ అని చెప్పి ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. సెల్ఫీ వచ్చరికి 16 మెగాపిక్సెల్. సో బ్యాక్ నుంచి, ఫ్రంట్ నుంచి మనకి ఫుల్ హెచ్డీ ప్లస్లో రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ వచ్చరికి వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది, న్యాచురల్గా ఉంటుంది వీడియో క్వాలిటీ వచ్చరికి. ఇంకా ఇమేజ్ క్వాలిటీ గురించి మాట్లాడితే కనుక సో నథింగ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. చాలా న్యాచురల్గా కనిపిస్తూ ఉంటుంది. విత్ ఇన్ మనకి ఐఫోన్తో పోటీ పడుతూ ఉంటుంది అనమాట కొన్ని సార్లు మనకి. సో అక్కడ మనకి డెప్త్ క్వాలిటీ ఎలాగుందో సేమ్ అదే విధంగా చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇమేజ్ క్వాలిటీ కానీ, వీడియో క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది నథింగ్ లో వచ్చేసరికి. ఇంకా ఫ్లాష్ మనకి అన్ని మనకు ప్రొవైడ్ చేస్తూనే ఉన్నారు. సో కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడితే ఇది బాగానే ఉంటుంది ఇందులో వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ప్రాసెసర్ అనమాట. ఇదే చాలా మంది క్వశ్చన్ మార్క్. కొన్ని వెబ్సైట్లో మనకి స్నాప్డ్రాగన్ Pro 7 Gen 4 ప్రాసెసర్ కానీ, లేదా స్నాప్డ్రాగన్ Pro 6 Gen 4 ప్రాసెసర్ కానీ, లేదా మేటిక్ ప్రాసెసర్ 7100 కానీ, 7400 సూపర్ కానీ ఇవన్నీ మనకి వినిపిస్తూనే ఉన్నాయి అన్నమాట. బయట మనకి ఎటువంటి కన్ఫర్మేషన్ కాలేదు. ఇంచుమించుగా స్నాప్డ్రాగన్ Pro 6 Gen 4 ప్రాసెసర్ తీసుకొస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బడ్జెట్ మొబైల్ కాబట్టి వీళ్ళు అంత ఎక్కువ వెళ్ళరు అనమాట. వీళ్ళు ఫ్లాగ్షిప్ మొబైల్స్ కూడా మనకి అంత ప్రాసెసర్ తీసుకురాలేదు కాబట్టి నాకు తెలిసి ఈ ప్రాసెసర్ మనకి స్నాప్డ్రాగన్ Pro 6 Gen 4 ప్రాసెసర్తో వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. LPDDR5X
ర్యామ్తో వస్తుంది. యూఎఫ్ఎస్ 2.2 సపోర్ట్ చేస్తుంది. బేస్ వేరియంట్ మనకి 8GB ర్యామ్తో వస్తుంది, 100GB స్టోరేజ్తో వస్తుంది. సో స్టోరేజ్ కానీ ర్యామ్ కానీ ప్రాసెసర్ కానీ బాగానే హ్యాండిల్ చేస్తుంది. హెవీ గేమ్స్ కాదు, కానీ ఒక నార్మల్ గేమ్స్ ఆడదాం అనుకుంటే కనుక బాగానే క్యాపబిలిటీ ఉంటుంది. అవుట్ ఆఫ్ బాక్స్ మనకి అండ్ 16తో వస్తుంది. 3+4 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తారు, లేదా 3+6 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తారు. సో అప్డేట్స్లో మాత్రం ఎవ్రీ మంత్ మనకి ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుంది నథింగ్ నుంచి అనమాట. ఫిక్స్ చేస్తూనే ఉంటారు అప్డేట్స్ ద్వారా మనకి. సో ఓఎస్ పరంగా కానీ బ్రాండ్ పరంగా కానీ మంచి మార్కెట్ ఉంది ఆఫ్లైన్ మార్కెట్లో, ఆన్లైన్ మార్కెట్లో. ఈ మధ్యకాలంలో మనకి గ్రాఫ్ అయితే కనుక విపరీతంగా పెరుగుతుంది అనమాట నథింగ్ నుంచి. సో ప్రాసెస్ అయితే కనుక గుడ్. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే బ్యాటరీ మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేయరు, కానీ 50 వాట్స్ సపోర్ట్ చేస్తుంది మొబైల్ వచ్చేసరికి. ఇంకా బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడితే ఒక 6 hours వస్తుంది అనమాట. ఎంత హెవీగా యూజ్ చేసిన సరే మనకి ఒక 5 hours వస్తుంది ఈ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి. సో ఓకే, బ్యాటరీ మీకు ఎక్కువ కావాలనుకుంటే కనుక వేరే బ్రాండ్కి వెళ్ళిపోండి, కానీ సరిపోతుంది అనుకుంటే కనుక ఈ 5000 mAh బ్యాటరీ అనేది మనకి సరిపోతుంది. ఇవి మనకి నథింగ్ ఫోన్ 4Bలో ఉన్న స్పెక్స్ అనమాట. డిస్ప్లే క్వాలిటీ కానీ, కెమెరా క్వాలిటీ కానీ, ప్రాసెసర్ కానీ, బ్యాటరీ కానీ ఇవన్నీ మనకి బాగానే తీసుకొస్తున్నారు. ఒక కాంపాక్ట్లో ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే కనుక నథింగ్ నుంచి ఈ మొబైల్ కిల్లర్ మొబైల్ అవుతుంది. సరే, ఇవన్నీ పక్కన పెడితే ప్రైస్ ఎంత తీసుకొస్తారు? ప్రస్తుతానికి ఉన్న మార్కెట్ ప్రకారం ఈ మొబైల్ మనకి 25,000 తీసుకొస్తారన్నమాట. ఎందుకంటే ఆ ప్రైస్ పాయింట్లో నథింగ్ నుంచి ఏ మొబైల్ మనకి కనిపించడం లేదు. ఇదే టైంలో మనకి నథింగ్ ఫోన్ 3L లైట్ అనే మొబైల్ లాంచ్ చేశారు. 20 నుంచి 25,000 ఈ ప్రైస్ పాయింట్లో వచ్చింది. బట్ సేల్స్ అయితే కనుక అంతగా లేవు ఆ మొబైల్స్కి వచ్చేసరికి. సో దాన్ని డిస్కంటిన్యూ చేసుకుంటూ ఈ మొబైల్ తీసుకొస్తున్నారు కాబట్టి ఒక కాంపాక్ట్లో ఒక 25,000లో ఒక మంచి మొబైల్ తీసుకోవాలని చెప్పి అయితే అనుకుంటున్నారు కాబట్టి ఈ ప్రైస్ పాయింట్లో ఈ మొబైల్ తీసుకొస్తున్నారు అనమాట. ఇది ఈరోజు టాపిక్. మీకు ఎలాగనిపించింది? నథింగ్ నుంచి ఈ 4B అనే సిరీస్ మీకు నచ్చిందా లేదా? అలాగే ఈ మొబైల్ ప్రైస్ ఎంత తీసుకొస్తారు ఏంటి దాని గురించి కింద కామెంట్ చేయండి. ఈరోజు టాపిక్ ఇదనమాట. మీకు నచ్చిందని ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. బాయ్. జై హింద్.